అందరికీ నా నమస్కారములు. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి విశేషాల గురించి తెలుసుకుందాం. మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం అముకతాడు గ్రామంలో 1920 ఆగస్టు 16వ తారీఖున జన్మించారు. ఆయన తండ్రి గారు కోడుమూరు తాలూకా లద్దగిరి వాస్తవ్యులు శ్రీ పెద్దనాగిరెడ్డి గారి ఏకైక సంతానం. ఆయన భూస్వామి, ఆయనకు ఏకైక సంతానం కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు. ఆయన యొక్క విద్యాభ్యాసం వచ్చేసి అముకతాడు ప్రక్కన సూదేపల్లి గ్రామంలో జరిగింది. తర్వాత పాఠశాల విద్య అయిన తర్వాత కళాశాల విద్యకు చిత్తూరు జిల్లా మదనపల్లికి వెళ్ళారు. అక్కడ బీసెంట్ థియోసాఫికల్ కాలేజీ బీటీ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు, బిఏ. తర్వాత అక్కడి నుంచి మద్రాసు రాష్ట్రం, తమిళనాడు రాష్ట్రం, పూర్వం మద్రాసు, ప్రస్తుతం చెన్నై నగరంలో ఆయన లా పూర్తి చేశారు, ఎల్ఎల్బి. తర్వాత అక్కడే కొద్ది రోజులు తర్వాత కర్నూలులో లాయర్గా ప్రాక్టీస్ చేశారు. 1950లో శ్యామలాదేవి గారిని వివాహం చేసుకున్నారు. వారి యొక్క సంతానం 2 కుమారులు, 2 కుమార్తెలు. ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైనప్పుడు కాంగ్రెస్ పార్టీతోనే అంకితమైంది. ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించినప్పటి నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా, 6 సార్లు ఎంపీగా, పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యారు. జిల్లా పరిషత్ చైర్మన్గా తన యొక్క రాజకీయం స్టార్ట్ అయింది. తర్వాత ఎమ్మెల్యేగా, ఎంపీగా, కాసు బ్రహ్మానందరెడ్డి గారి మంత్రివర్గంలో సహకార శాఖ మంత్రులుగా ఉన్నారు 1967-71 మధ్యకాలంలో. తర్వాత ఎమ్మిగనూరు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, పివి నరసింహారావు గారి మంత్రివర్గంలో కేంద్రంలో మంత్రిగా పనిచేశారు. 2 సార్లు ముఖ్యమంత్రిగా, ఒక్కసారి పిసిసి అధ్యక్షునిగా పనిచేశారు. ఎన్నోసార్లు ఈ పబ్లిక్ అకౌంట్స్ చైర్మన్గా, ఒకసారి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో వివిధ పదవులు అలంకరించారు. పిసిసి అధ్యక్షులుగా 1980-81 ప్రాంతంలో ఆయన ఉన్నారు. 1982-83 మధ్యకాలంలో కేవలం తక్కువ కాలంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. తక్కువ కాలంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా జనాలకు ఏమి అవసరమో అనే ఉద్దేశంతో ఆ రోజుల్లోనే ₹1.90 రేషన్ బియ్యాన్ని ఇవ్వడం జరిగింది. కానీ అది చాలా తక్కువ కాలం కాబట్టి అది మరుగున పడింది. తర్వాత రెండవసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన ప్రాథమిక విద్యకు చాలా ప్రాధాన్యత ఇచ్చారు. అందుకోసం డిపిఏపి అనేదాన్ని ప్రవేశపెట్టారు, డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు. దాన్ని మొట్టమొదటిసారిగా పైలట్ ప్రాజెక్టు కింద కరీంనగర్, వరంగల్, విజయనగరం, నెల్లూరు మరియు కర్నూలులో ఆయన ప్రారంభించారు. ఆ యొక్క డిపిఎఫ్ యొక్క ప్రాముఖ్యత ఏమయ్యా అంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ను డెవలప్ చేయడం, ప్రైమరీ ఎడ్యుకేషన్లో డ్రాప్అవుట్స్ తగ్గించడము, తర్వాత ఎయిడ్స్, ఆ యొక్క పాఠశాల ఉపకరణాలు విద్యార్థులకు ఏ విధంగా అర్థమవుతాయో ఆ విధంగా అర్థమయ్యే విధానికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ప్రతి ఒక్క పాఠశాలకు 2000 ఖర్చుకు. అంతేకాకుండా ఆ రోజుల్లో ఆ యొక్క డ్రాప్అవుట్స్ను తగ్గించడము, తర్వాత రాష్ట్రమంతా కూడా అక్షర జ్యోతి కార్యక్రమాన్ని డెవలప్ చేశారు. అంతేకాకుండా ఆయన సింగిల్ టీచర్ను డబుల్ టీచర్గాను, ఏకగదిగా సింగిల్ రూమ్ను డబుల్ రూమ్లుగా చేశారు ప్రాథమిక పాఠశాలలో. ఈ యొక్క విద్యా విధానం వల్ల ఆయనకు మంచి పేరు వచ్చింది. రెండవది వచ్చేసి ఇక రాష్ట్రంలో ఆయన మంచి పేరెన్నికనగా రాజకీయవేత్త, నిరాడంబరుడు, నిస్వార్థపరుడు, నిరాశాజీవి, పట్టుదల, సాహసము కలవాడు. అటువంటి వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగాను, కేంద్రానికి ప్రధానిగాను ప్రధాన పదవుల్లో ఉండడం చాలా సంతోషము. అంతేకాకుండా
కర్నూలు జిల్లాలో తన యొక్క ప్రాంతానికి తన యొక్క వర్గీయులకు ఎవరైనా వచ్చి ఉద్యోగం కావాలి అంటే తన సాయశక్తులా పోరాడి కేవలం ఫ్రీగానే అనేక పదవులు అనేక ఉద్యోగాలు కోర్టుల్లో ఇప్పించడం జరిగింది తన మనుషులకు డబ్బులు తీసుకోకుండా. తర్వాత ఆయన చనిపోయిన తర్వాత 2001 సెప్టెంబర్ 27వ తారీఖున ఆయన స్మృతి చిహ్నంగా కర్నూలులో కిసాన్ గార్డెన్ ఏర్పాటు చేశారు. బుధవారపేటలో జనరల్ హాస్పిటల్ పక్కన గవర్నమెంటే. తర్వాత కోట్ల రైల్వే స్టేషన్ నెలకొల్పారు. అంతేకాకుండా హైదరాబాద్లో బొటానికల్ గార్డెన్ నెలకొల్పారు ఆయన పేరు మీద. ఇండోర్ స్టేడియం ఈసోప్గూడలో ఆయన పేరు పెట్టారు. ఇలా అనేక పదవులు చేపట్టారు. ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, జిల్లా పరిషత్ చైర్మన్గా, రాష్ట్ర మంత్రిగా ఉంటూ కూడా కోట్ల విజయభాస్కర్ రెడ్డి అయినప్పటికీ కూడా ఆయన కోట్లేమి సంపాదించలేదు. ప్రస్తుతం ఒక ఎమ్మెల్యేగా, ఒక మున్సిపల్ చైర్మన్గా ఉంటేనే కోట్లకు అధిపతి అవుతున్నారు. ఇక ముఖ్యమంత్రి అయితే దానికి అంతే లేదు ప్రస్తుతం. కాబట్టి ఆదర్శంగా అటువంటి వ్యక్తిని తీసుకోవాల్సిందని చెప్పి ఈ సందర్భంగా అందరికీ మనవి చేస్తున్నాను. కర్నూలు జిల్లాలో పెద్ద ఆయన అంటే కోట్ల విజయభాస్కర్ రెడ్డి. ఆ పెద్ద ఆయనకు తగ్గట్టుగా ఆయన పేరు నిలబెట్టుకున్నారు. కాబట్టి శాంతియుతంగా, సామరస్యంగా అన్ని సమస్యలను పరిష్కరించారు ఆ యొక్క కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు. ఆయన యొక్క జన్మదినం ఎల్లుండి ఆగస్టు 16వ తారీఖున. కాబట్టి అందరికీ ఆయన యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. జై హింద్, జై భారత్.